వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలంటూ ఒక వార్త కనిపిస్తుంది టెట్కి సంబంధించి. అదేవిధంగా ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్తో గ్రూప్స్పై శిక్షణ అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఒక అప్డేట్ ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి డిఎస్సి పోస్టులకి దరఖాస్తులు అంతంతే నెల రోజుల్లో కొత్తగా 37,000 మంది మాత్రమే అప్లై చేశారు అనే వార్త. ఎగ్జామ్కి వెళ్ళి ఓపెన్ సైట్లో పెట్టండి, టీఎస్పీఎస్సీ కమిషన్ను కోరుతున్న అభ్యర్థులు అనే ఒక వార్త కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ న్యూస్ మనకేముందంటే టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, కొంత గందరగోళం ఉంది అనే వార్త. ఒకే లెవెల్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు, కానీ ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ. ఇక్కడే స్పష్టత కోరబడింది అనేది ఇక్కడ పాయింట్. దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ ఎన్సిటిఈకి అయితే రాష్ట్ర విద్యాశాఖ ఒక లేఖ రాసినట్టు మనకు తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనికి క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. టీచర్ల ప్రమోషన్లకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై అయితే కొంత అయోమయం నెలకొంది. హెడ్ మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్లకు చెందిన ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు. అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టులకి టెట్ అవసరం లేదని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి, కానీ ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరని ఎన్సిటి రూల్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఈ విషయంలో క్లారిటీ కోసమే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే మరి ఎన్సిటికి అయితే ఒక లేఖ రాశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా 2010లో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగానే కొత్త రూల్స్తో పాటు ప్రమోషన్లకు టెట్ అమలు చేయాలని ఎన్సిటిఈ పేర్కొంది. అయితే రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకుంటూ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ప్రమోషన్లలోనూ టెట్ను అమలు చేయాలని రీసెంట్గా కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం, తర్వాత ప్రమోషన్ల ప్రక్రియ మొత్తం నిలిచిపోవడం, ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ టెట్ నోటిఫికేషన్ వేయడంతో టీచర్లు కూడా ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయని ఇప్పుడు టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు. ఇందులో ఉన్న అనుమానాలు, ఇప్పుడు హెచ్జిటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు, పిఎస్హెచ్ఎం పోస్టులు ప్రైమరీ లెవెల్ పోస్టులు. దీంతో హెచ్జిటి టీచర్లు పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్ పొందడానికి టెట్ అవసరం లేదనే వాదనలు ఉన్నాయి. టెట్ నిబంధన అమల్లోకి రాకముందు రిక్రూట్ అయిన హెచ్జిటీలు కూడా టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలా లేదా, దీని మీద స్పష్టత లేదు. ఇది స్పష్టత కావాలి. మరోవైపు స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ పోస్టులుగా ఉన్నాయి. మరి దీంతో పీజీహెచ్ఎం పోస్టుకి టెట్ క్వాలిఫై అవసరమా లేదా అనే దానిపై కూడా కొంత స్పష్టత కరువైంది. ఇంకోవైపు లాంగ్వేజ్ పండిట్లను అప్పర్ ప్రైమరీ లెవెల్ కోసం రిక్రూట్ చేశారు. వీరికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై అవసరమా అనే సందేహం టీచర్లలో నెలకొంది. కాబట్టి ఈ యూనియన్స్ నుంచి మరి అనేక విజ్ఞప్తులు రావడం వల్ల శ్రీ దేవసేన కూడా ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరు ఎన్సిటికి ఒక లేఖ రాశారు. కాగా తెలంగాణ నుంచి వచ్చిన ఈ లేఖపై 2 రోజులు మరి క్లారిటీ ఇస్తామని ఎన్సిటి పెద్దలు చెప్పినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారని ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్సిటి నిబంధనల ప్రకారం టీచర్లు ఒక లెవెల్ నుంచి మరో లెవెల్కి ప్రమోషన్ పొందాలంటే ఆ లెవెల్కు సంబంధించిన అర్హతలు ఉండాలని పేర్కొన్నారు. ఇక దీన్ని అధికారులు టీచర్లు మరి వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. దీంతో అందరిలో అయోమయం ఉంది. ఎన్సిటి ఉత్తర్వులు 2014 ప్రకారం అయితే ఇక్కడ స్కూళ్లను ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ ఆర్ హై స్కూల్, సీనియర్ సెకండరీ ఆర్ ఇంటర్ ఇలా 5 లెవెల్స్గా మార్చారు. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం ఆయా లెవెల్స్లో పనిచేసే టీచర్లకు మాత్రమే వర్తించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొందని టీచర్లు అయితే చెప్తున్నారు. సో ఇది మనకి టెట్కు సంబంధించి కొంత స్పష్టత కోసం అయితే ఇక్కడ వార్త రావడం అనేది జరిగింది. చూద్దాం. ఇక ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్తో గ్రూప్స్పై శిక్షణ అంటూ టీశాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1, 2, 3 పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుతో ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుందని టీశాట్ సిఇఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం నిపుణ ఛానల్లో ఉదయం 11 గంటల లైవ్ షో 11 గంటలకు లైవ్ షో ఉంటుందని. ఎవరైనా డౌట్స్ ఉంటే మీకు ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 04023540 కానీ ఇంకొక నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1800425403 ఫోన్ చేయాలని సూచించారు. 15 రోజులుగా గ్రూప్ 1, 2, 3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్స్ గైడెన్స్ పేరుతో మరి టీషాట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక, విద్యారంగ అంశాలపై ఎక్స్ప్లెయిన్డ్
బై ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించామన్నారు. షార్ట్ వీడియోల ద్వారా రాజ్యాంగపరమైన అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. టీ-షార్ట్ విద్యా నిపుణ ఛానల్లో ఉదయం 8, రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుందని తెలిపారు. సో ఇవాళ మీకు ఇదైతే మీరు ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోండి. టీ-షార్ట్ కార్యక్రమాల ద్వారా మీకు అయితే ఏవైతే డౌట్స్ ఉంటాయో ఉదయం 11 o'clockకి మీకు ఈ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్, డిఎస్సి పోస్టులకి దరఖాస్తులు అంతంతే. నెల రోజుల్లో కొత్తగా 37,000 మంది అప్లై అంటూ మరొక వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో నెల రోజుల నుంచి కొత్తగా 37,700 మంది ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పటికే గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసము 1.77 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 4 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అయితే ఏప్రిల్ 3 వరకు గడువు ఉండే. అయితే టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ 20 దాకా పెంచడం జరిగింది. దీంతో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చివరిలో చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500, హెచ్జిటి పోస్టులకు 4,500, హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి 800, ఎస్ఏ పోస్టులకి 550 మంది, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 550 మంది అయితే అప్లై చేసుకున్నారు. పీఈటీ పోస్టులకు 2,200, లాంగ్వేజ్ పండితుల కోసం 2,250 మంది అప్లై చేశారు. గతంలో అప్లై చేసిన 1.77 లక్షల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని వార్త ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్, ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. ఇటీవల పలు పరీక్షల ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని తెలిపారు. ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్లో మార్పులు చేశారని వివరించారు. ఓపెన్ సైట్లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఐడి, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేస్తేనే ఫైనల్ కీ చూసుకునేలా టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. జనవరి, ఫిబ్రవరిలో పలు ఎగ్జామ్స్ సంబంధించిన ఫైనల్ కీలపై కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేశారు. తాజాగా గురువారం రిలీజ్ చేసిన ఏఈ ఎగ్జామ్ ఫైనల్ కీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇలా చేయడంతో వివిధ కారణాలతో పరీక్ష రాయలేని పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలనుకునేవారు ఇబ్బంది పడుతున్నారంటూ ఒక రిప్రజెంటేషన్ అయితే మనకు వెళ్తుంది. ఓపెన్ సైట్లో పెట్టండి, అందరూ చూసుకోవడానికి వీలుగా అనేది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.